ఆఫ్టర్ ఫోర్త్ T20 ఇంటర్నేషనల్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ అబౌట్ సంజు శాంసన్. సంజు శాంసన్ ఫ్యూచర్ ఏంటి? వెదర్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ హిమ్ ఇన్ టు ద వరల్డ్ కప్. అసలు సంజు శాంసన్ దరిద్రం ఏంటో అర్థం కాదు. ఇంతకుముందు తన కెరియర్కి మొత్తం ఒక 25 మ్యాచ్ల వరకు గిల్ అడ్డం పడ్డాడు. ఇప్పుడు గిల్లుని మెల్లగా ఈ ఫార్మాట్కి పనికిరాడని తప్పించాక మళ్ళీ ఇప్పుడు తన ఫామ్ తోటి తనే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాడు. ఎక్కడి నుంచో డొమెస్టిక్ నుంచి సడన్గా ఇషాన్ కిషన్ వచ్చి ఊడిపడిపోయి వివత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఇప్పుడు అందరి మైండ్లోనూ మొన్నటిదాకా అసలు శాంసన్ పొజిషన్ గిల్ పొజిషన్ శాంసన్ పొజిషన్ గిల్ తీసుకున్నాడు అని అన్న వ్యక్తులు ఇవాళ రోజున శాంసన్ కాదు ఆ పొజిషన్కి ఇషాన్ కిషనే రావాలి అన్నట్టుగా అందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎవరు ఎన్ని అభిప్రాయాలు పడినా ఎవరు ఎంత థింక్ చేసినా నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ శాంసన్ ఈజ్ నాట్ ఓపెనింగ్, ఇఫ్ హీ ఈజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్, దెన్ దేర్ విల్ బీ హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద టీమ్. ఎందుకంటే ఫస్ట్ 3 మెంబర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. ఇప్పుడు మీరేంటి శాంసన్ తీసేసి ఇషాన్ కిషన్ ఆడించేస్తారు. అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్, ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్, కింద నెంబర్ 3లో వచ్చే తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్, మళ్ళీ ఎక్కడో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 ఫస్ట్ 3 అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. ఈజీగా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు అపోనెంట్స్. 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మనం ఫస్ట్ నుంచి మన అప్రోచే అది కదా, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషను. దాని గురించి అని చెప్పి ఎన్ని మ్యాచ్లు మనం ప్రయోగాలు చేసుకుంటూ ఈ కంపోజర్ని ఈ టీంని తయారు చేసుకున్నాం, బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా మీరు వచ్చేసేసి ఇప్పుడు ఎవరో సరే పెర్ఫామ్ చేస్తున్నాడు, ఓకే కాదనట్లేదు, ఈజ్ పెర్ఫార్మింగ్ వెరీ గుడ్, ఓకే. మన బ్యాకప్ వికెట్ కీపర్ అంత మంచిగా పెర్ఫామ్ చేయడం, ఒకవేళ ఏ పొజిషన్లోనైనా ఏ బ్యాట్స్మెన్ అయినా ఏ ప్లేయర్ అయినా టోర్నమెంట్ మధ్యలో ఇంజూర్ అయితే ఖచ్చితంగా ఇషాన్ కిషనే ఫస్ట్ చాయిస్. ఈవెన్ దో ఈఫ్ ఈజ్ ఏ వికెట్ కీపర్ ఈజ్ విల్ బి ఫస్ట్ చాయిస్. కానీ శాంసంగ్ పొజిషన్లో రావడం అనేది దట్ ఈస్ నాట్ రైట్ అని నా ఒపీనియన్. ఈవెన్ దో తిలక్ వర్మ ఖచ్చితంగా ఉండాలి టీంలో. మళ్ళీ తిలక్ వర్మ తీసేసి ఇషాన్ కిషన్ పెట్టి కంటిన్యూ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ బ్యాంగ్ అప్రోచ్లో వెళ్ళిపోతే హూ విల్ బీ టేకింగ్ ద లీడ్ రోల్, యాంకర్ రోల్ ఎవరు తీసుకుంటారు? సో సూర్యకుమార్ యాదవ్ బ్యాంగ్, శివం దుబే బ్యాంగ్, కింద హార్దిక్ పాండ్యా బ్యాంగ్. సరే రింకు సింగ్ కొంచెం కంపోజ్డ్గా ఆడినా, ఎలా కావాలంటే అలా ఆడగలిగిన ఈజ్ ఏ ఫినిషర్. మీకు అక్కడ నెంబర్ 3లో స్ట్రాంగ్ పొజిషన్, ఒక విరాట్ కోహ్లీ లాంటి పొజిషన్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? దేర్ ఇస్ నో అదర్ చాయిస్ అదర్ దాన్ తిలక్ వర్మ. ఎందుకంటే మనం చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను ఫైనల్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్. సో శాంసన్ ఎక్కడికి పోడు, డెఫినెట్లీ టీంతో ఉంటాడు, వరల్డ్ కప్ కూడా ఆడతాడు.